నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ఈరోజు మరో సరికొత్త కాంతి మేము ముందుగా చేసా. మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే మన కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అదే బొల్లెన్ హాస్పిటల్. కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో ఒక పెద్ద ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దాన్ని మీకు పూర్తిగా ఎక్స్పోజ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాము. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. ఒకసారి లోపలికి వెళ్ళేసి కార్ పార్కింగ్ ఎలా ఉంటుంది, లోపల మిషనరీ ఎలా ఉంటుంది, అసలు ఆ ఆటోమేటిక్ కార్ పార్కింగ్ ఎలా జరుగుతుందో మొత్తం మీకు ఎక్స్పోజ్ చేస్తా, చూసేయండి. మన ఏపీలోనే ఎక్కడ లేదనమాట ఇటువంటి టెక్నాలజీ. మన ఏపీలో ఫస్ట్ టైం, అది కూడా మన నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట ఇటువంటి టెక్నాలజీ. ఏం టెక్నాలజీయా? అదే మన కారుల టెక్నాలజీ, ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ అనమాట. చూడండి ఎలా ఉందో. లోపలైతే పెద్ద మిషనరీ అయితే ఉంది. మొత్తం ఇట్లా బై వాక్ అయితే వెళ్తా ఉన్నా చూడండి. మొత్తం కార్లు 1 by 1 మొత్తం పార్కింగ్ అయితే అయిపోయి. మా మహేష్ అని మీకు విజువల్ ఆల్రెడీ చూపిస్తూ ఉంటాడు. కొంచెం భయం అయితే వేస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చాం. పెద్ద పెద్ద మిషన్లు ఈ కింద చూడండి ఎలా ఉన్నాం మనం. ఎట్లా మొత్తం దీని ద్వారా అయితే మనం వచ్చేసాం. మనం చూడండి ఇలా మనం దీని మీద ఈ స్టెప్స్ మీద నిల్చొని ఇలా అయితే వెళ్తున్నాం. మనం ఆ మిషనరీ ఉంది చూసారు, ఆ లిఫ్ట్ లాగా ఉంది కింద మిషనరీ. ఇట్లా అంట కొంచెం ముందుకు రా చూపిద్దాం. మిషనరీ ఒకటి ఉంది చూడండి, కదలుతా ఉంటారు. మహేష్ అని చూపిస్తాడు మీకు. ఆ మిషనరీ పైనుంచి అయితే మమ్మల్ని ఫస్ట్ టైం తీసుకొచ్చాడు పైకి. మామూలుగా లేదు, భయం మామూలుగా వేయలేదు. అందుకనే ఇప్పుడు మేము స్టెప్స్ ద్వారా అయితే వస్తూ ఉన్నాం. ఈ స్టెప్ ద్వారా కొంచెం ఇలా మనం ముందుకు వచ్చామంటే ఇక్కడ ఇంకో సిస్టమ్ అయితే ఉంది. మొత్తం ఆటోమేటిక్ కార్ సిస్టమే అయినప్పటికి కూడా మీకు లోపల చూపించాలనే ఉద్దేశంతో లోపలికి వచ్చేసాం పర్మిషన్ అడిగి. ఇంతవరకు మన వాళ్ళు లోపల ఎవరు ఎక్స్ప్లోర్ చేసింది లేదు. సాస్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతుంది అనమాట. ఒకసారి రండి, లోపల రండి. ఆహా, మొత్తానికి లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి మొత్తం 4 కార్లు అయితే ఉన్నాయి. మొత్తం కారు పార్కింగే. చాలా బాగుంది చూసేకైతే. మొత్తం పైన మొత్తం ఐరన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన నెల్లూరులో ఇంత పెద్ద స్టేషనరీ అంటే మామూలు విషయం కాదు. దీనికి దాదాపు ఎంత ఖర్చు ఉంటుంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పెత్తరాను కాబట్టి వెళ్తా ఉన్నా అటు ఇటు. మా మహేష్ అయితే కొంచెం అంటే కెమెరా హ్యాండిల్ చేస్తే తీయాలి కదా. ఒక్కసారి చూడండి మొత్తం కార్లు అన్న. కొంచెం ముందుకు రా మహేష్ అన్న, భయపడబాకు. మన సాస్ టీవీ మనకు ఎప్పుడు అందంగా ఉంటుంది. కొంచెం చూడండి మొత్తం పై నుంచి టాప్ చూపి మన వాళ్ళకి. టాప్ నుంచి టాప్ నుంచి ఇట్లా కిందకు వచ్చామనుకో మొత్తం కార్లు ఉన్నాయా చూడండి. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. మొత్తం కారు పార్కింగ్ ఒక్క మనిషి సహాయం లేకుండా మొత్తం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనతో పాటు మన బ్రోస్ అయితే ఉన్నారు, ఇద్దరైతే ఉన్నారు. ఇద్దరు కేరళ వాళ్ళు. బ్రో కేరళ మలయాళం. ఓకే, మనకు మలయాళం రాదు. పోనీ ఇంగ్లీష్ వచ్చా, ఇంగ్లీష్ రాదు. తెలుగు వచ్చా, తెలుగు రాదు. తెలుగు నాకు వచ్చి మన వాళ్ళకి రాదు. మొత్తం హిందీలో కానీ హ్యాండిల్ చేయలేము. తెలుగు, ఓన్లీ తెలుగు. నో ఇంగ్లీష్, నో హిందీ, నో తమిళ్, నో మలయాళం. ఓన్లీ తెలుగు. పాన్ ఇండియా హీరో నేను. ఓకే, సమ్ ఫన్. నెల్లూరు అంటే ఫుల్ ఫన్. ఓకే, ఫుడ్ నెల్లూరులో ఫుడ్ అచ్చాయే ఫుడ్ సూపర్. బిర్యానీ సూపర్. మామూలు చెప్పు. బిర్యానీ సూపర్. విచ్ హోటల్ నేమ్? ఐడా. బిర్యానీ సూపర్ ఉంటుంది. చేపల పులుసు యూ ట్రై. ఫిష్ పులుసా, ఫిష్ కర్రీ యూ ట్రై. మస్తు
చికెన్ కర్రీ నైస్. చికెన్ కర్రీ సూపర్. నెల్లూరు ఫేమస్ ఫిష్ కర్రీ. ఓకే నెల్లూరు try. నెక్స్ట్ టైం ట్రై. నెల్లూరు ఫేమస్ ఫిష్ కర్రీ. ఓకే నెక్స్ట్ టైం ట్రై చేయి. ఓకేనా? మన వాళ్ళు మొత్తం మిషనరీ మొత్తం ఇద్దరు హ్యాండ్స్ పెట్టుకోండి. ఇద్దరు సింగిల్ హ్యాండ్తో ఎత్తి మొత్తం సింగిల్ హ్యాండ్తో మొత్తం మేనేజ్ చేసేస్తున్నాం మన వాళ్ళు. కింద ఏదో బట్టలు నొక్కుతా ఉన్నారు, అయ్యో పైకి వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి, పక్కకు పోతున్నాయి, అల్లాడిచ్చేస్తున్నారు మన కేరళ వల్ల. బ్రో సూపర్. మహేష్ అన్న చాలా నన్ను చూపియ్యా. ఎంతసేపు ఈ మహేష్ అన్న కార్లు తీసుకోవడం సరిపోతుంది. అదేలేండి, నన్ను చూపించింది ఎవరు చూస్తారు చెప్పండి? కార్లు గీర్లు అయితే ఎక్కువ మంది చూస్తారు. మనదేమో నేను యాంకర్గా ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటాను. కారు ఇలా లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళిపోయి అలా ముందుకెళ్ళేసి ఆగేసింది అనమాట. ఇలా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఇలా స్టెప్ బై స్టెప్ 1 2 3 4 5 6 6 అదేలేండి మొత్తం 8 లేయర్స్ అయితే ఉన్నాయి మొత్తం అన్నమాట. ఒక్కొక్క లేయర్లో 4 కార్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూడండి మొత్తం పై నుంచి కింద వరకు అయితే 8 లేయర్స్ అయితే ఉన్నాయి. ఆ లేయర్స్లో ఒక్కొక్క దాంట్లో 4 కార్స్ అయితే పార్క్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మొత్తం 90 అబోవ్ అంటే 90 పైన కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు మనం ఎట్ ఎ టైము. అంటే 90 కార్లు అంటే మామూలు విషయమా చెప్పండి? అదే మనం రోడ్డు మీద పార్క్ చేసాం అనుకో ఫుల్ ట్రాఫిక్, అసలు సరిపోదు. మన నెల్లూరు ఇప్పుడిప్పుడే చాలా చాలా డెవలప్ అవుతా ఉంది. ఇంత డెవలప్ అయ్యే క్రమంలో ఇన్ని కార్లు రోడ్లో పార్క్ చేసాం అనుకో ఇంకంతా అస్సాం. అందుకోసమే మన కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మరి ఐడియా ఎట్టొచ్చిందో ఎక్కడ చూసారో ఈ టెక్నాలజీ మనకే తెలియదు, కానీ మన నెల్లూరుకు ఒక మంచి పని అయితే చేశారయ్యా. ఎందుకంటే ఎక్కడ ఏపీలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం మన నెల్లూరులో 90 కార్లు 90 అబోవ్ కార్స్ ఒకేసారి పార్కింగ్ చేసే విధంగా ఈ యొక్క సిస్టమ్ తీసుకురావడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇదిగో ఒకసారి మనం ఈ కారు లోపలికి ఎలా వెళ్తాయి చూద్దాం. చూసినట్లయితే మన కార్స్ అయితే ఈ విధంగా స్టార్టింగ్లో అయితే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనకు సెక్యూరిటీలు అయితే 2 ఉంటారు. ఒక అతనేమంటే కార్స్ని మొత్తం ఎంట్రీ చేసుకుంటాడు, అంటే కారు నెంబర్ ప్లేటు ఓకేనా, కారు మోడలు అవన్నీ నోట్ చేసుకుంటాడు అన్నమాట. మనకు కార్స్ పార్క్ చేసిన తర్వాత ఇలాంటి కార్డు ఒకటి ఇస్తారు మనకు. ఈ కార్డు కానీ మనం తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే కారు మళ్ళీ తీసుకుంటామో పార్కింగ్ నుంచి అప్పుడు ఈ కార్డుగా మనం కానీ చూపించామంటే వాళ్ళు కారు అయితే మళ్ళీ మన చేతికి ఇచ్చేస్తారు. ఇట్లా ఈ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది. చాలా వరకు అయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. ఇంత మంచి వీడియోని ముందు తీసుకొచ్చాం. మా మహేష్ అన్న లిఫ్ట్లో వచ్చాడు భయపడతా, నేను కానీ భయపడతా ఎక్కువ వచ్చి మీకు లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. నేనైతే అనుకున్న ఎక్స్ప్లోర్ చేసామని. మీకు కానీ మా కష్టాన్ని ప్రతిఫలంగా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ వేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్మైలింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.